హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. మనం చూడొచ్చు, ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. నవ యువ పథం 9 ప్రాధాన్యాంశాలు, పేదలు, రైతులు, యువత, మహిళలు అభ్యున్నతులే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానంలోనే ఊరట. 17,500 తగ్గనున్న భారం, ప్రామాణిక తగ్గింపు 50,000 నుంచి 75,000 వరకు పెంపు. స్లాబ్లను మార్చారు, పాత పన్ను విధానం యథాతథం. చూడొచ్చు, కొత్త పన్ను విధానానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేశారు. దీన్ని మరింత ప్రోత్సహించే దిశగా ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం కొత్త పన్ను విధానంలో 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. దీంతో పాటు ఉద్యోగులకు 50,000 వరకు ప్రామాణిక తగ్గింపు, స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది. అంటే 7.50 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను భారం వారికి ఉండదు. అయితే ఈ విధానంలో ఎలాంటి మినహాయింపులు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండదు. తాజా బడ్జెట్లో ఇందులో కొన్ని మార్పులు చేశారంటూ మనం బడ్జెట్ చూడొచ్చు. నవ యువ పథం 9 ప్రాధాన్యాంశాలు, పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. 2.66 లక్షల కోట్లతో గ్రామాలకు పట్టం, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి 2 లక్షల కోట్లు, 10 లక్షల లోపు స్వదేశీ విద్య రుణాలపై 3% వడ్డీ రాయితీ, మౌలిక వసతులకు ఆకర్షణీయ రుణాలు, మొబైళ్లు, బంగారంపై సుంకాల తగ్గింపు, 48.20 లక్షల కోట్లతో నిర్మలమ్మ పద్దు, విపక్షాల పెదవి విరుపు అంటూ న్యూస్ కూడా మనం చూస్తున్నాము. పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి, వికసిత భారత లక్ష్యాలుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 48.20 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా దానిని ఎంచుకున్న వారికి మాత్రం కాస్త ఊరట కల్పించారు. పాత విధానంలో ఉన్న వారికి ముఖం చాటేశారు. తగినంత ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న కోపంతో గత ఎన్నికల్లో యువత భారతీయ జనతా పార్టీకి దూరమైందన్న విషయాన్ని గ్రహించిన ఆర్థిక మంత్రి ఈసారి ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహాలు ప్రకటించి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు బాటలు వేశారు. ప్రైవేటు సంస్థలు కొత్తగా ఉద్యోగాలు కల్పించినప్పుడు వారికి తొలి నెల జీతం తామే చెల్లిస్తామని ప్రకటించి కొత్త సాంప్రదాయానికి తెరదీశారు అంటూ మనం ఈ న్యూస్ చూడొచ్చు. ధరలు తగ్గేవి చూద్దాం. దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లు, సెల్ ఫోన్ ఛార్జర్లు, బంగారం, వెండి, ప్లాటినం, క్యాన్సర్ విధానాలు, వైద్య పరికరాలు, తోలు వస్తువులు, రొయ్యలు, చేపలు, మేత, ఉక్కు, జౌళి, యంత్ర పరికరాలు, వీటి మీద ధరలు తగ్గిస్తారని మనం న్యూస్ చూస్తున్నాము. ఇంకా ధరలు పెరిగేవి చూద్దాం. టెలికాం గేర్లు, పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లు, ప్రయోగశాల రసాయనాలు, సోలార్ మాడ్యూళ్ల తరహాలో వినియోగించే సోలార్ గ్లాస్, అమోనియం నైట్రేట్, నాన్ బయోగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులు పెరుగుతాయంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు పెట్టిన మళ్ళీ ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. ఆర్థిక వ్యవస్థలో అపార అవకాశాలను స్పృశించడమే కాకుండా లక్ష్యంగా 9 ప్రాధాన్య అంశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ సేవలు, సంస్కరణలు, ఈ 9 అంశాలను ప్రధానంగా తీసుకొని బడ్జెట్ రూపొందించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన న్యూస్ మనం ఒకటి చూస్తున్నాము. అదేవిధంగా ప్రధాని మోదీ గారు కూడా చెప్పిన ఒక న్యూస్ చూడొచ్చు. దేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు అభివృద్ధి దిశగా భారతావనికి పునాది వేసేందుకు బడ్జెట్ ఉపయోగపడుతుంది. యువత,
వెనుకబడిన వర్గాలు, మహిళలు, మధ్య తరగతితో పాటు ఉత్పాదక మౌలిక సదుపాయాలు రంగాలకి ఉపయుక్తంగా ఉంటుంది అంటున్న మోదీ ఈ న్యూస్లో కూడా చూడొచ్చు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడిన ఇదో కూడా న్యూస్ కూడా చూద్దాం. ఇది కుర్సీ బచావో బడ్జెట్ అంటున్న రాహుల్ గాంధీ. మోదీ తన కుర్చీని కాపాడుకోవడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పణంగా పెట్టి మిత్రపక్షాల మెప్పు పొందేందుకు వరాలు కురిపించారు అంటూ రాహుల్ గాంధీ ఒక న్యూస్లో చెబుతున్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి మేలు ఒనగూర్చలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటు గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోని పలు అంశాలను కాపీ కొట్టారు అంటున్న రాహుల్ గాంధీ. తెలంగాణకు మొండి చెయ్యే అంటూ ఇంకొక న్యూస్ చూస్తున్నాము. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పట్టించుకొని కేంద్రం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఊసేలేదు. గిరిజన వర్సిటీకి కేటాయింపులు లేవు. రైల్వే కోచ్, ఉక్కు కర్మాగారం సహా విభజన హామీల సంగతి ఏంటి అంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. ఫిడ్ ప్రోకో బడ్జెట్ ఇది అంటున్న రేవంత్ రెడ్డి. ఎన్డీఏ అనేది నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్ అంటూ అందుకే ఆంధ్ర బీహార్లకు దండిగా నిధులు కేటాయించారు. విభజన చట్టం కింద ఏపీకి నిధులిచ్చి రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదు? తెలంగాణ అనే పదాన్నే కేంద్ర బడ్జెట్లో నిషేధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని, ప్రధాని మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని, ఆ పదాన్ని పలకడానికి కూడా కేంద్రం ఇష్టపడడం లేదని, వారి మనసులో ఇంత కక్ష ఉంటుందని తెలంగాణ ప్రజలు అనుకోలేదని ఆయన పేర్కొన్నారు. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించిన ప్రభుత్వం అదే చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు నిధులు కేటాయించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు అంటూ మనం ఇదొక న్యూస్ కూడా చూడొచ్చు. తెలంగాణ భవన్లో సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకకాలంలో రుణమాఫీ పెద్ద మోసం, అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కవితను ఇరికించారు, తండ్రిగా బాధపడుతున్న సరైన సమయంలో స్పందిస్తా, బారస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశంలో కేసీఆర్ ప్రసంగం ఒక న్యూస్ కూడా మనం చూడొచ్చు. ఏకకాలంలో రుణమాఫీ అనేది ఒక పెద్ద మోసమని, ఆ అంశాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని బారస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించారు. వివిధ రంగాలకు సంబంధించిన విధానాలు రూపొందించేందుకు రేవంత్ ప్రభుత్వానికి కొంత వ్యవధి ఇచ్చామని, అయితే 7 నెలలు గడిచిన విద్య, వైద్యం, విద్యుత్ సహా ఏ రంగం పైన కూడా ఒక స్పష్టత లేకుండా పోయిందని తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెచ్చారు. ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. నీట్ మళ్ళీ నిర్వహించాల్సిన పని లేదు అంటున్న సుప్రీంకోర్టు ఒక న్యూస్ చూస్తున్నాము. పరీక్ష రద్దు వినతులను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు, ప్రశ్నాపత్రం లీకేజీ వాస్తవమైన అది విస్తృత స్థాయిలో జరగలేదు, సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అంటున్న న్యూస్ మనం ఈ మధ్యకాలం చూసాము. మెడికల్ నీట్ పీజీ వీళ్ళకి ఎగ్జామ్స్ జరిగిన తర్వాత ఆ ప్రశ్నపత్రం లీక్ అయిందని మనం ఈ మధ్యకాలంలో న్యూస్లో చూసాము. సో దానిపై కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సో అవన్నీ విచారించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనం ఈ న్యూస్లో చూస్తున్నాము. సిపి గేట్ ప్రాథమిక కీ వెల్లడి, రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 6 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించిన సిపి గేట్ పరీక్షల ప్రాథమిక కీ వెబ్సైట్లో ఉంచామని, వాటిపై అభ్యంతరాలను ఈ నెల 25 లోపు ఈమెయిల్ ద్వారా పంపాలని కన్వీనర్ ఐ పాండురంగారెడ్డి కోరారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఈ బడ్జెట్పై వీరొక సమావేశం ఏర్పాటు చేసి ఏమంటున్నారో చూద్దాం. ప్రధాని మోదీ తన కుర్చీని కాపాడుకునే విధంగా బడ్జెట్ ఉందని, ఇది ఫిడ్ ప్రోకో బడ్జెట్ అని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర హక్కులను
మోదీ వద్ద తాకట్టు పెట్టారని ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ముఖ్యమంత్రి రేవంత్ జూబ్లీ హాల్స్లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక పక్క 2047కి వికసిత్ భారత్ అంటూ, మరోపక్క ఈ బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించింది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో చెప్తున్న ఒక న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణకు రూపాయి ఇస్తే 43 పైసలే వెనక్కి. ఎన్డీఏ అనేది నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ డిపెండెంట్ అలయన్స్ గా మారింది. బీహార్, ఆంధ్రాల పైనే ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉంది. వాటికి దండిగా నిధులు కేటాయించి మోడీ తన కుర్చీని కాపాడుకోవాలని చూస్తున్నారు. ఆ రాష్ట్రాలకు నిధులు ఎందుకు ఇచ్చారని మేము అడగం, కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వరని మేము ప్రశ్నిస్తున్నాము అంటూ రేవంత్ రెడ్డి ఇంకొక వాక్య చూడొచ్చు. ఆకాంక్షిస్తున్న వికసిత భారత్లో తెలంగాణ భాగం కాదని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఇది వికసిత భారత్ బడ్జెట్ కాదు, ఇది కుర్చీ బచావో బడ్జెట్ అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న ఒక న్యూస్ కూడా మనం చూడొచ్చు. 5 ఏళ్లలో 1,50,000 కోట్ల వ్యయం. హైదరాబాద్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అభివృద్ధి. మూసీ రివర్స్ ఫ్రంట్ ప్రాజెక్టుపై అవగాహన లేకే కేటీఆర్ ఆరోపణలు అంటూ విలేకరులతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. చేనేత కళ చీర బల అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ నుంచి జాతీయ పురస్కారానికి ఎంపిక. కొయ్యలగూడెం కళాకారుడు ముఖేష్ ఘనత అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను ఆ కళాకారుడు చాటి చెప్పారు. ఎన్నో ప్రత్యేకతలతో పర్యావరణ హితంగా చీరను రూపొందించి విశేష గుర్తింపు పొందారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ కొయ్యగూడానికి చెందిన కర్ణాటి ముఖేష్ 32 సంవత్సరాలు జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర చేనేత జాలి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేయగా వారిలో తెలంగాణ నుంచి ముఖేష్ ఈ అవార్డు సాధించినందుకు వారికి మనం కూడా కంగ్రాచులేషన్ చెప్దాం. నేటి నుంచి స్టాఫ్ నర్సుల బదిలీల కౌన్సిలింగ్ అంటూ న్యూస్ కూడా చూడొచ్చు. అటవీ శాఖలో ఎఫ్ఆర్ఓలు, ఏసీఎఫ్, డీసీఎఫ్లకు స్థాన చలనం అంటూ ఆ ట్రాన్స్ఫర్స్ కూడా వస్తున్నాయంటూ మనకు న్యూస్ చూస్తున్నాం. చిత్రంలో చూడొచ్చు. కేసీఆర్ సమావేశం. ఏకకాలంలో రుణమాఫీ పెద్ద మోసం. కొత్త విధానాలు రూపొందించుకోవడంలో పూర్తిగా విఫలమైందని, ఇప్పటి వరకు ఒక్క పాలసీ కూడా తయారు చేయలేకపోయిందని విమర్శించారు. తెలంగాణ భవన్లో బారాస ఎమ్మెల్యేలతో మంగళవారం కేసీఆర్ సుమారు 3 గంటల పాటు భేటీ అయ్యారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. వచ్చే 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నాం. కూరగాయల ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేపట్టేలా క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. వివిధ రకాల నేలలకు అనువైన 32 ఉద్యాన పంటలకు సంబంధించి భిన్న వాతావరణ పరిస్థితులను సమర్థంగా తట్టుకొని అత్యధిక ఫల సాయాన్ని అందించే 109 రకాల విత్తనాలను ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది అంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో ఎందుకు స్పష్టత కోరారు? బారాస పిటిషన్లపై హైకోర్టు వాక్య అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. మనం ఇప్పుడు ఒక మంచి మాట విందాం. మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకే పుడతాడంటారు. గడిచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి కన్న తల్లి కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం కోసం సాధ్యం కాదు. అయితే మనిషి పుట్టింది మొదలు కాలం చేసేదాకా కొత్త సంగతులు తెలుసుకుంటూనే ఉంటాడు. అలా జ్ఞానాన్ని సంపాదించడం మానవ ధర్మం. మరణించేలోగా అందించాల్సిన జ్ఞానం అందకపోతే బతుకు నిష్ఫలమవుతుంది. వివేకులు జ్ఞాన సముపార్జనకు సదా సంసిద్ధులై ఉంటారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల్లో కొత్తగా జ్ఞానార్జన జరుగుతూనే ఉంటుంది. విస్తృత పర్యటన వల్ల జీవితంపై కొత్త అవగాహన కలుగుతుంది. తమ పిల్లల నుంచి సైతం
తల్లులు జ్ఞానార్జన చేసిన ఉదాంతాలు మన సాహిత్యంలో కనిపిస్తాయి అంటూ ఒక మంచి మాట ఒక కవి రాశారు. కేంద్ర బడ్జెట్ 24-25 మనం ఇప్పుడే చెప్పుకున్నాము. కొత్త శకానికి నాంది, ఉపాధి అవకాశాల పరంగా కొత్త శకానికి ఈ బడ్జెట్ నాంది పలుకుతోంది. బడ్జెట్ ఓ ఇంధనంలా మారి అభివృద్ధి పథం వైపు దేశాన్ని పరుగులు తీస్తుంది. దేశ ఆర్థికాభివృద్ధి విషయంలో ప్రధాని మోదీకి ఉన్న తిరుగులేని నిబద్ధతకు ఈ బడ్జెట్ నిదర్శనం అంటూ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడిన ఒక న్యూస్ కూడా మనం చూడొచ్చు. అన్యాయం పునరావృతం అంటున్న సోనియా గాంధీ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. మోదీది పెట్టుబడిదారుల ప్రభుత్వమని, సామాన్యులకు నిలువున దోచుకుంటుందని తాజా బడ్జెట్లో మరోసారి నిరూపించింది. 10 ఏళ్లుగా దేశంలోని మధ్యతరగతి పేదలకు జరుగుతున్న అన్యాయం పునరావృతమైంది అంటున్న సోనియా గాంధీ అటు ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఈసారి కాగితాలు లేని డిజిటల్ పద్ధతి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో మాదిరిగానే ఈసారి కాగిత రహిత విధానంలో బడ్జెట్ను సమర్పించారు. సాంప్రదాయబద్ధంగా ఎరుపు రంగు వ్యవస్థ నుంచి బాహీ ఖాతాలో ట్యాబ్ను తెచ్చారు. ఆ సంచిపై బంగారు వర్ణంలో జాతీయ చిహ్నం ముద్రించి ఉంది. ఆంగ్లేయుల కాలంలో ఉపయోగించిన బ్రీఫ్ కేస్ విధానం బదులు ట్యాబ్లెట్ పద్ధతిని తెచ్చి కొత్త సాంప్రదాయానికి గతంలోనే నాంది పలికారు నిర్మలా సీతారామన్ అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. కొలువుల కోసమని ఉపాధి నైపుణ్యాభివృద్ధికి 2 లక్షల కోట్లు, కొత్త ఉద్యోగులకు 1 నెల వేతనం ప్రోత్సాహం. దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కోసం బడ్జెట్లో మొత్తం 2 లక్షల కోట్లు కేటాయించారు. ప్రభుత్వానికి ఉన్న నవ ప్రాధాన్యాల్లో ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి కీలకమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. జనగణన ఈ ఏడాది లేనట్లే, బడ్జెట్లో పరిమిత కేటాయింపులే కారణం. దేశంలో జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. జనగణన కోసం తాజా బడ్జెట్లో పరిమిత కేటాయింపులు చేయడమే ఇందుకు కారణం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జనగణన జాతీయ జనాభా పట్టిక ప్రక్రియ కోసం 1.30946 కోట్లను కేటాయించారు అంటూ ఈ యొక్క న్యూస్ కూడా చూడొచ్చు. అన్ని వర్గాలకు మెరుగైన భవిత అంటున్న ప్రధానమంత్రి మోదీ ఒక న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ ఈ బడ్జెట్లో దేశంలో అన్ని వర్గాలకు మరింత మెరుగైన భవితను అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ, 1 కోటి మంది యువతీ యువకులకు ఇంటర్న్షిప్ అందిస్తున్నాం. యువత తొలి జీతాన్ని ప్రభుత్వం ఇస్తుంది. ముద్ర పథకం కింద చిరు వ్యాపారులు, మహిళలు, దళితులు, వెనుకబడిన వారికి ఇచ్చే రుణాలను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాం. జాతీయ రహదారులు, నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. రైతులపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించింది. కూరగాయల ఉత్పత్తి క్లస్టర్ల ఏర్పాటుతో రైతులకు, మధ్యతరగతికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వ్యవసాయ రంగంలో మనం స్వయం సమృద్ధి సాధించాలి. పుష్ప ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులకు సాయం చేస్తాం. గిరిజనులు, దళితులు, వెనుకబడిన వారి అభ్యున్నతికి మా ప్రాధాన్యాంశం. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదల కోసం 3 కోట్ల ఇళ్లు కడుతున్నాం. జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ లాంటి పథకాలతో 5 కోట్ల గిరిజన కుటుంబాలకు ప్రాథమిక సదుపాయాలు అందుతాయి. 12 కొత్త పారిశ్రామిక నోడ్లు, కొత్త శాటిలైట్ టౌన్లు, 14 పెద్ద నగరాలకు రవాణా సదుపాయాలు కల్పించడం ద్వారా దేశంలో కొత్త పారిశ్రామిక హబ్బులు ఏర్పడి అనేక ఉద్యోగాలు కూడా వస్తాయి అంటూ చెప్తున్నారు మన ప్రధాని మోదీ. అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఒక ఆయన సంబంధించిన న్యూస్ కూడా మనం చూద్దాం. ఈ బడ్జెట్ 2 మిత్రుల కోసం పెట్టిన బడ్జెట్ అంటూ విమర్శ చూద్దాం. మోదీ తన 2 మిత్రుల కోసం ప్రవేశపెట్టినట్టుగా ఉందని కేంద్ర బడ్జెట్ను ఉద్దేశించి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
బీహార్, ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్ కేటాయింపులో పెద్దపీట వేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు మిత్రులను సంతోష పెట్టడం మినహాయిస్తే ఇంకేమీ లేదు ఈ బడ్జెట్లో అంటూ 140 కోట్ల జనాభాను పూర్తిగా విస్మరించారు అంటూ మల్లికార్జున ఖార్గే కేంద్ర బడ్జెట్ని విమర్శించారు. మాల్దీవులకు కోత, భూటాన్కు ప్రాధాన్యం, బడ్జెట్లో పొరుగు దేశాలకు కేటాయింపులు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణం 1.5 లక్షల కోట్లు అంటూ నిర్మలా సీతారామన్ వెల్లడించిన ఒక న్యూస్ చదువుదాం. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఎలాంటి వడ్డీ లేకుండా 1.5 లక్షల కోట్ల దీర్ఘకాలిక రుణ సాయం అందించనుంది. రాబోయే 5 ఏళ్లలో మౌలిక సదుపాయాలకు బలమైన మద్దతు అందిస్తామని, దీంతో పాటు రహదారి ప్రాజెక్టులను మరో 26,000 కోట్ల అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. పల్లెసీమకు నిధుల పండగ 2.66 లక్షల కోట్లు. కేంద్రం ప్రస్తుత బడ్జెట్లోని గ్రామీణాభివృద్ధి పెద్దపీట వేసింది. పల్లెసీమల్లో మౌలిక వసతుల కల్పన సహా అభివృద్ధి పనులకు 2.66 లక్షల కోట్లను కేటాయించింది అంటూ ఒక న్యూస్ కూడా చూశాము. సామాజిక న్యాయానికి కూడా పెద్దపీట అంటూ 13.539 కోట్ల నిధులు అంటూ ఇది కూడా న్యూస్ చూస్తున్నాం. సబ్సిడీ బిల్లులో 7.8 కోత అంటూ ఇంకొక న్యూస్ కూడా మనం చూడొచ్చు. హలదారికి సిరిదార అంటూ ఒక చూడొచ్చు. వ్యవసాయం అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్ల కేటాయింపు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. భూ సంస్కరణలపై రాష్ట్రాలతో సంప్రదింపులు, గ్రామీణ భూములకు భూ ఆధార్, అదేవిధంగా ఆరోగ్యానికి 90.958 కోట్లు, గత ఏడాది కంటే 12.96% అధికం. 3 క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు అంటూ ఇది కూడా చూడొచ్చు. సాగు ఉత్పాదిక పెంచడమే లక్ష్యంగా బడ్జెట్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు కేంద్ర ప్రభుత్వం 1.52 లక్షల కోట్లు కేటాయించింది అంటూ ఈ రైతన్నల ఈ యొక్క చిత్రంలో చూడొచ్చు. పట్టణ ప్రగతికి పట్టం, 14 పెద్ద నగరాలకు ప్రత్యేక రవాణా అభివృద్ధి ప్రణాళిక, ఇళ్ల నిర్మాణానికి PMAY అర్బన్ 2.0కి 10 లక్షల కోట్లు, 100 పట్టణాలకు తాగునీటి పారిశుద్ధ్య నిర్వహణకు మరియు ప్రాజెక్టులకు ఈ కేటాయింపు అంటూ మనం న్యూస్ కూడా చూస్తున్నాము. మీ బడ్జెట్ తీయకుండా అంటూ నిర్మలా సీతారామన్కి నోరు తీపి చేస్తున్న మన ప్రెసిడెంట్ ముర్ము, ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రి మండలి బడ్జెట్కు ఆమోదాన్ని తెలిపింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. గిరిజనుల సామాజిక ఆర్థికాభివృద్ధికి జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్, ఏకలవ్య గురుకులాలకు 6.399 కోట్లు అంటూ ఈ బడ్జెట్ను చూడొచ్చు. విద్యకు భారీగా కోతలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. కేంద్ర బడ్జెట్లో విద్యా రంగానికి భారీగా కోత పెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో 1.29 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి 1.20 లక్షల కోట్లే ఇచ్చి 9,000 కోట్లు తగ్గించారు. కొన్నింటికి పెంచి మరికొన్నింటికి తగ్గించారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలకు గత బడ్జెట్లో 1,300 కోట్లు, ఈసారి 1,800 కోట్లు కేటాయించారు. యూజీసీకి అత్యధికంగా 60.99% తగ్గింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అదేవిధంగా స్వదేశీ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యకు 10 లక్షల రుణ సహాయం అంటూ స్వదేశీ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు 10 లక్షల వరకు విద్యా రుణాలు ఇస్తారు. ఏటా 1,00,000 మందికి విద్యార్థులకు వడ్డీలో 3% రాయితీ కూడా అందుతుంది అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. చిక్కుబుక్ రైలు వచ్చింది, భయపడకుండా ఎక్కండి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రైల్వేకి 2.62 కోట్లు కేటాయింపు. ఈ కేటాయింపులో 1.08.795 కోట్లు భద్రతకే. కవచ్ పై ప్రధాన దృష్టి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. మంత్రుల జీత భత్యాలు, అతిథుల
ఆతిథ్యానికి 1.249 కోట్లు. కేంద్ర మండలి, కేబినెట్ సెక్రటరియట్, ప్రధానమంత్రి కార్యాలయం, మాజీ గవర్నర్లు, విదేశీ అతిథుల ఆతిథ్య ఖర్చుల కోసం ప్రస్తుత బడ్జెట్లో 1.248.91 కోట్లు కేటాయించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా పురావస్తు శాఖకు 1.274 కోట్లు కేటాయింపు అనే ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. 100 నగరాల సమీపంలో 12 పారిశ్రామిక పార్కులు అంటూ ఒకటి చూడొచ్చు. రిజిస్ట్రేషన్ పన్నులు తగ్గించి రాష్ట్రాలకు ప్రోత్సాహం అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. డిజిటల్ పన్ను ఉపసంహరణ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. డిజిటల్ విశ్వవిద్యాలయం ఇక సాకారం. విపక్ష పాలిత రాష్ట్రాలకు ఎందుకు ఈ వివక్ష? సమావేశంలో మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, శరద్ పవార్, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. పార్లమెంటు లోపల వెలుపల నిరసన తెలుపుదాం, ఇండియా కూటమి పార్టీల నిర్ణయం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఇండియా కూటమి ధ్వజమెత్తింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. విమానయాన రంగానికి 2.357 కోట్లు, ఉడాన్ పథకానికి 502 కోట్లు, డ్రోన్ రంగానికి 57 కోట్లు, 24-25 బడ్జెట్లో కేటాయింపులు అంటూ విమాన శాఖ దానికి బడ్జెట్ కేటాయింపు న్యూస్ చూస్తున్నాం. ఆమెకు అండా దండ. స్త్రీలు బాలికల పథకాలకు 3 లక్షల కోట్లు కేటాయింపులో 2.5% పెరుగుదల అంటూ ఈ మహిళలకు సంబంధించిన ఒక ఈ బడ్జెట్లో చూడొచ్చు. స్థిరాస్తి విక్రయదారులపై భారం, ద్రవ్యోల్బణ సర్దుబాటు తొలగింపు, పన్ను గణన సులభం చేసేందుకే ప్రభుత్వం అంటున్న ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఐఐఎం ఇక తెలంగాణకు లేనట్లే అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఏర్పాటు ఇక లేనట్లే. ఆ సంస్థ ఏర్పాటు ప్రతిపాదన లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి చెప్పడంతో రాష్ట్ర వాసులకు ఐఐఎం కలగాని మిగిలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా వినతి పత్రాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం కనికరించడం లేదు. ఆ సంస్థను నెలకొల్పాలని గత డిసెంబరు 26న, మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ నెల 15వ తేదీన సీఎంలకు లేఖ రాస్తూ ప్రస్తుతం తెలంగాణలో కొత్తగా ఐఐఎం ఏర్పాటు ప్రతిపాదన లేదని స్పష్టం చేయడం గమనార్హం. ఇక మన తెలంగాణకి ఐఐఎం లేనట్లే అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. తెలంగాణను పూర్తిగా విస్మరించారు. నేడు పార్లమెంట్లో నిరసన అంటూ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల నిర్ణయం. ఈ సమావేశంలో ఢిల్లీలో మాట్లాడుతున్న మల్లు రవి, చిత్రంలో బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, వంశీకృష్ణ, కావ్య. పోలవరానికి నిధులిచ్చి పాలమూరు రంగారెడ్డిని మరిచారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది అంటున్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి యొక్క మెసేజ్ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ బడ్జెట్ అంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వీధి వ్యాపారులు మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ యొక్క న్యూస్ కూడా మనం చూస్తున్నాము. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అంటున్న బండి సంజయ్. తెలంగాణకు మొండి చేయి చూపారంటూ బారాస కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుండానే తెలంగాణలో పాలన కొనసాగుతుందా? కేంద్రం సహకరించకుండా రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమా అంటూ బండి సంజయ్ ప్రశ్న అని తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బారాస నేతలు ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఇంకొక మాటలా మాట్లాడడం ఇకనైనా
మానుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని జిల్లాలు సహా దేశంలో వెనుకబడిన 150 జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించింది. రాష్ట్రంలో రైల్వే లైన్లు, రోడ్ల నిర్మాణాలతో పాటు ఇతర రంగాల అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ తెలంగాణకు 210 కిలోమీటర్ల భాగం ఉంది. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలనే అంశాన్ని విభజన చట్టంలో చేర్చేందుకు నాడు కేసీఆర్ ఎందుకు ప్రయత్నించలేదు? నిధులు కేటాయించిన టెక్స్టైల్ పార్కుపై ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇది దేశహిత బడ్జెట్, మోదీ దార్శనికతకు అద్దం పట్టేలా ఉంది అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా కేటీఆర్ మాట్లాడుతున్న ఒక న్యూస్ చూస్తున్నాం. కేంద్ర బడ్జెట్లో దక్కింది గుండు సున్నా అంటున్న కేటీఆర్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మళ్లీ గుండె సున్నాయే దక్కింది. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని భారత కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్పై స్పందించారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించాం, కానీ దక్కింది శూన్యం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు 35 హామీలపై నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అనేక సార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశారు. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదు. తెలంగాణలో 16 స్థానాలకు భాజపా, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని, ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు దక్కిన నిధులను చూసేనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని పార్లమెంట్లో కూర్చున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే గులాబీ కండువ కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా నిలదీసేవాళ్ళు అంటూ కేటీఆర్ ఈ కేంద్ర బడ్జెట్పై విమర్శన చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి అన్యాయం అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు న్యూస్ ఒకటి చూడొచ్చు. ప్రజలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెరో 8 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఎంపీలు విఫలం, కేఆర్ సురేష్ రెడ్డి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సమగ్రాభివృద్ధికి బాటలు అంటున్న లక్ష్మణ్. కేంద్ర బడ్జెట్ను భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ స్వాగతించారు. ఇది రాష్ట్రాలు, ఎన్నికలకు సంబంధించిన బడ్జెట్ కాదని, దేశాభివృద్ధిని, సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ మంత్రిత్వ శాఖల వారీగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అని ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం. గత ప్రభుత్వం ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేసింది. దీంతో కేంద్రం తన వంతు బాధ్యతగా అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు ఇచ్చింది. పోలవరాన్ని రాష్ట్ర విభజన సమయంలోనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అందుకే బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన చేశారు. కుర్సీ బచావో బడ్జెట్ అని ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీకి ఇప్పటికీ కుర్సీ లేదు, ఎప్పటికీ దక్కదు అని లక్ష్మణ్ పేర్కొన్నారు. దివ్యాంగులపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ ఖండించారు అంట ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. యువమిత్ర, యువత నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాలు లక్ష్యంగా ఈ బడ్జెట్. బీజేపీ మిత్రపక్షాలు రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట అంటూ మనము చూస్తున్నాం. మొత్తం బడ్జెట్ 48.20.512 కోట్లు, అందులో అప్పులు 14 లక్షల కోట్లు అంటూ ఈ న్యూస్లో చూడొచ్చు. బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట. బీహార్కు 26,000 కోట్లతో రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు, ఎయిర్పోర్ట్లు, వైద్య కాలేజీలు. యువతకు 2 లక్షల కోట్లతో పిఎం ప్యాకేజీ. కొత్త ఉద్యోగులకు తొలి జీతం ప్రభుత్వం నుంచే. 15,000 వరకు 3 విడతల్లో చెల్లింపు. 5 ఏళ్లలో 5 పథకాల కింద 4.1 కోట్ల యువతకు లబ్ధి. 20 లక్షల మందికి శిక్షణ, 1 కోటి మందికి ఇంటర్న్షిప్. ముద్ర రుణాల పరిమితికి 20 లక్షలకు పెంపు. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే వెసులుబాటు. వర్కింగ్ విమెన్ కు హాస్టల్స్, కార్మికులకు
డార్మిటరీలు, 10 లక్షల కోట్లతో పట్టణ పేదలకు కోటి ఇల్లు, ఎంఎస్ఎంఈలకు వరాలు, పారిశ్రామిక కారిడార్లు, రైల్వే పెట్టుబడుల ఉప సంహరణలపై ప్రస్తావన నో అంటూ ఉరుముతున్న నిరుద్యోగ భూతం, పన్నులు కడుతున్న మాకేమి లేదంటూ వేతన జీవుల్లో తీవ్ర అసంతృప్తి, సంక్షోభంలో చిక్కుకున్న ఎంఈలు యాజమాన్యంలో ఆందోళన, కేంద్రంలో సంకీర్ణ సర్కార్ను నడపాల్సిన రాజకీయ అనివార్యత. ఇందులో భాగంగానే బీహార్ నుంచి ఒకదాని తర్వాత మరొకటికి డిమాండ్లు, లోక్సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుత బడ్జెట్ నూతన మధ్యతరగతికి మరింత సాధికారత అందిస్తుంది, యువతకు అపార అవకాశాలు కల్పిస్తుంది, ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహం పథకంలో దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పనకు దాహోదపడుతుంది అంటూ ప్రధాని మోదీ. అదేవిధంగా ఇది బుజ్జగింపుల బడ్జెట్, అధికారాన్ని కాపాడుకునే బడ్జెట్. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి ఈ బడ్జెట్ ని రూపొందించారు. సంపన్న వర్గాలకు మేలు చేస్తూ సాధారణ పౌరుల సంక్షేమాన్ని పణంగా పెట్టారు అంటున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంటూ ఇంకొక న్యూస్ కూడా చూస్తున్నాం. తెలంగాణకు నిల్, ఒక్కదానికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వని వైనం, పాలమూరు రంగారెడ్డికి పైసా ఇవ్వలేదు, ఇతర పథకాల కింద 60% నీతులా ఊసేది, 2 పారిశ్రామిక కారిడార్ల ప్రస్తావన కరువు, వెనుకబడిన జిల్లాలకు 2.250 కోట్ల నిధులెక్కడా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్లది పాత కథే, గిరిజన వర్సిటీకి నిధులు లేవు, ఐఐఎం మాటే ఎత్తలేదు అంటూ రేవంత్ రెడ్డి యొక్క న్యూస్ కూడా చూడొచ్చు. కుర్చీ బచావో బడ్జెట్ ఇది, అందుకోసమే ఏపీ బీహార్లకు నిధులు, ఇది ప్రధానికి గౌరవం కాదు, బడ్జెట్లో తెలంగాణ పదమే లేదు, ఇది వివక్ష కొనసాగిస్తే తెలంగాణలో బీజేపీకి ఎన్నికలు చెల్లుతాయి, కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు అంటూ ఇదొక న్యూస్ కూడా చూస్తున్నాం. ఏపీ హ్యాపీ, 5 ఏళ్ల తర్వాత తొలిసారి బడ్జెట్లో వరాల జల్లు, రాజధాని అమరావతికి 15,000 కోట్లు, సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములిస్తామని హామీ, వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకు గ్రాంట్లు, కొప్పర్తి ఓర్వకల్లు నోట్స్ అభివృద్ధి అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. అదేవిధంగా అగ్ని పర్వతంలా నేను అంటూ కేసీఆర్ ఒక న్యూస్ చూస్తున్నాము. బిడ్డ జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా, రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారు, ఎక్కడో ఉన్నోళ్ళని తెచ్చి పదవులు ఇస్తే ఇప్పుడు వారంతా పార్టీ వీడుతున్నారు, కాంగ్రెస్ సర్కారు హనీమూన్ ముగిసింది, బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్, ఉన్న ఎమ్మెల్యేలో 5 గైర్హాజరు, రేపు రాష్ట్ర బడ్జెట్ 27న దానిపై చర్చ, 26-28 విరామం, 7 పని దినాలు అసెంబ్లీ బీఐసీ సమావేశంలో నిర్ణయం అంటూ చూడొచ్చు. నీట్ రద్దు అక్కరలేదు, 1-2 కేంద్రాల్లోనే ప్రశ్న పత్రం లీక్ అయింది, వ్యవస్థ విఫలమైందని నిర్ధారించలేం, మళ్ళీ పరీక్ష అనడం సరికాదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ, పిటిషన్ల కొట్టివేత, 2 రోజుల్లో నీట్ తుది ఫలితాలు అంటున్న కేంద్రం. ఇంటింటా జ్వర సర్వే, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, అదేవిధంగా రోజువారీ విచారణ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. గర్భిణీకి పురుడు పోసిన ఎమ్మెల్యే తెల్లం అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఆపరేషన్ అనంతరం బిడ్డను కుటుంబ సభ్యులకు అందిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. ప్రసవ వేదనతో ఒక గర్భిణి ఆసుపత్రికి రావడం, అక్కడ సర్జన్ అందుబాటులో లేకపోవడంతో స్వయంగా వైద్యుడైన స్థానిక ఎమ్మెల్యేనే సిజేరియన్ చేసి బిడ్డను కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అన్ని వర్గాల శ్రేయస్సుకు అండా, పేదల నుంచి రైతుల వరకు అందరినీ బలోపేతం చేసే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ పై ప్రధాని మోదీ హర్షం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి 3.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు గుప్పించారు. అన్ని రంగాల వర్గాల శ్రేయస్సుకు ఈ బడ్జెట్ గొడుగు పడుతుందన్నారు. దేశంలోని పేదలు, దిగువ మధ్యంతర గ్రామీణులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారిలో బలోపేతం చేసే దిశగా బడ్జెట్ ఉందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని ఓ వీడియో సందేశం ఇచ్చారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని,
తెలిపారు. ప్రస్తుత బడ్జెట్ నూతన మధ్య తరగతికి మరింత సాధికారతను అందిస్తూ ఉంది అంటూ ప్రధాని మోదీ వాక్య చూడొచ్చు. గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఇది రాజకీయ ప్రేరేపిత బడ్జెట్, తెలంగాణను పూర్తిగా విస్మరించిన కేంద్రం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక న్యూస్లో చూడొచ్చు. అదేవిధంగా నేటి నుంచి పార్లమెంట్లో కాంగ్రెస్ నిరసనలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. కుర్చీ బచావో బడ్జెట్ ఇది. కుర్చీని కాపాడుకునేందుకు మోదీ ఏపీ బీహార్లకు నిధులిచ్చారు. ఇది కిడ్ ప్రోకో, ప్రధానికి గౌరవం కాదు అంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక న్యూస్ చూస్తున్నాం. రేపు రాష్ట్ర బడ్జెట్ 27న బడ్జెట్పై సాధారణ చర్చ, 31న ఆమోదం, 26, 28 విరామం, 7 పని దినాలు అసెంబ్లీ జేఏసీ సమావేశంలో నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం 27న బడ్జెట్పై సాధారణ చర్చ చేపట్టి అదే రోజు సమాధానం ఇవ్వనుంది. ఈ నెల 29, 30 తేదీల్లో పద్దులపై చర్చ, ఆమోదం ఉంటాయి. 31న ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చించి ఆమోదిస్తారు. బడ్జెట్ను ప్రవేశపెట్టిన మరుసటి రోజు 26న సభకు విరామం ఇవ్వనున్నారు. అలాగే హైదరాబాద్లో బోనాల పండుగను దృష్టిలో పెట్టుకొని 28న కూడా విరామం ఇస్తున్నారు అంటూ ఒక న్యూస్లో చూడొచ్చు. ఈ చిత్రం చూడొచ్చు. స్పీకర్ ప్రసాద్ కుమార్తో సీఎం రేవంత్ సహా పలు పార్టీల నేతలు ఈ చిత్రంలో చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక పేపర్ వెలుగు చూద్దాం. రూపాయి వచ్చేది ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, జిఎస్టి, పరోక్ష పన్నులు, ఎక్సైజ్ పన్నులు, కస్టమ్స్ సుంకం, రుణాలు, పన్ను ఏతర ఆదాయం, రుణయేతర మూలధన రాబడులు, అదేవిధంగా ₹1 పోయేది అంటూ వడ్డీ చెల్లింపులు, పన్నులు, సుంకాలు, రాష్ట్రాల వాటా, రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రయోజకత పథకాలు, ఆర్థిక సంఘం, ఇతర బదిలీలు, రాయితీలు, పెన్షన్లు, ఇతర వ్యయాలు. అంకెల్లో బడ్జెట్, మొత్తం బడ్జెట్ 48.20 లక్షల కోట్లు, పన్ను ఆదాయం 32.07 లక్షల కోట్లు, అప్పులు పన్నేతర ఆదాయం 16 లక్షల కోట్లు అంచనా, ద్రవ్యలోటు 4.9% అంచనా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సబ్కో నిరాశ్, ఏ వర్గాన్ని పెద్దగా ఆకట్టుకోలేని కేంద్ర బడ్జెట్, పేరుకే భారీ పద్దు, మిత్రపక్షాలకే పెద్దపీట. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు వరాల జల్లు, వ్యవసాయం, రక్షణ, రైల్వే రంగాలకు మధ్యంతర బడ్జెట్తోనే సరి. మహిళా శిశు సంక్షేమానికి నిరుడుతో పోలిస్తే 2.5% పెంపు, హెల్త్కు 91,000 కోట్లు, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్కు 1.48 lakhs కోట్లు, యూత్కు పిఎం ప్యాకేజ్ కింద జాబ్స్. అదేవిధంగా భూ సంస్కరణలకు స్పీడప్ చేసే రాష్ట్రాలకు 50 ఏళ్ల కాల పరిమితితో రుణాలు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ సర్కారు తీసుకొచ్చిన ఫుల్ బడ్జెట్ ఏ వర్గాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అంటూ విమర్శలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఉద్యోగులకు ఊరట కొంచెమే, స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000 పెంపు, దీనివల్ల 17,500 ఆదా, 2 స్లాబుల్లో మార్పులు, 3 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. తెలంగాణకు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతున్నది. ఈ వివక్షపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతా తెలంగాణపై కేంద్రం వివక్ష ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదు. ఇలాంటి వివక్ష గతంలో చూపడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ప్రజలు ఇలాంటి వివక్షలను, కక్షలను సహించరు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాక్య. మరీ ఇంత దుర్మార్గమా? కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఊస ఏది? సబ్కా వికాస్ ఓ బోగస్. రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు అంటున్న
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది కుర్చీ బచావో బడ్జెట్ అంటున్న రాహుల్ గాంధీ. బీజేపీ మిత్రపక్షాలు మిత్రులకే మేలు చేశారు అంటున్న రాహుల్. ఇది కుర్చీ బచావో బడ్జెట్. మిత్రపక్షాలను బుజ్జగించడం కోసం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పణంగా పెట్టారు. మిత్ర పక్షాలకు మాత్రమే హామీల వర్షం కురిపించారు. బీజేపీ మిత్రులైన పెట్టుబడిదారులను బుజ్జగించడం కోసం సామాన్య ప్రజలకు మొండి చేయి చూపించారు. కేవలం అదానీ అంబానీకి ప్రయోజనాలు చేకూరుస్తూ సామాన్య జనానికి ఎలాంటి ఉపశమనం కల్పించలేదు. ఇది కాపీ పేస్ట్ బడ్జెట్ లా ఉంది అంటూ రాహుల్ గాంధీ ఒక విమర్శ చేశారు. అదేవిధంగా ఇది జనం బడ్జెట్, అన్ని వర్గాలకు ప్రాధాన్యం అంటున్న మోడీ. పల్లెలు, పేదలు, రైతులను అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బడ్జెట్ ఇది. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజల సాధికారత లక్ష్యంగా ప్రవేశపెట్టాం. ఇది మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుంది. ఇందులో గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ముఖ్యమైన ప్రణాళికలు ఉన్నాయి. మన దేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఈ బడ్జెట్ ఉత్పేదకరంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్య. చూడొచ్చు, రాష్ట్రానికి గుండు సున్నా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఉన్నత విద్యకు 10 లక్షల రుణం, ఒక్కరోజే 4,000 తగ్గిన బంగారం, టూరిజం కేరాఫ్ గా నలంద వర్సిటీ, గ్రామీణ భూములకు యూనిక్ నంబర్లు, బడ్జెట్ పై కథనాలు అంటూ ఒక న్యూస్. దోస్తులకు స్పెషల్ గిఫ్ట్, బాబు నితీష్ కు మోదీ ప్రాధాన్యం, ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు, పోలవరం పూర్తికి సహకరిస్తామని హామీ, బీహార్కు 59,000 కోట్లు కేటాయింపు. ఈసారి అత్యధికంగా ఈ 2 రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయించారు అంటూ ప్రతిపక్షాల విమర్శలు ఒక న్యూస్లో చూస్తున్నాం. నీట్ ఎగ్జామ్ అక్కర్లేదు, భారీ స్థాయిలో లీక్ అయినట్లు ఆధారాలు ఏం లేవు అంటున్న సుప్రీంకోర్టు. మళ్ళీ పరీక్ష అంటే 24 లక్షల మంది స్టూడెంట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్య చూడొచ్చు. 8 రోజులు అసెంబ్లీ సెషన్స్. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. ఈ నెల 31న అప్రోప్రియేషన్ బిల్లు బీఎస్సీ మీటింగ్ లో నిర్ణయం. సమయం లేనందునే తక్కువ రోజులు సభ పెడుతున్నాం. శ్రీధర్ బాబు, శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతికత బీఆర్ఎస్ కు లేదు. నాడు లాయర్లను నడి రోడ్డుపై నరుకుతుంటే ఏం చేశారని వ్యాఖ్య అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. జేఏసీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ చిత్రంలో మనం చూడొచ్చు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరిస్తాం అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రజలతో మాట్లాడుతున్న దృశ్యం మనం చూస్తున్నాము. మంచిర్యాల జిల్లా దేవలవాడలో ఎడ్ల బండిపై పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వివేక్ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, పక్కన ఎంపీలు బలరాం నాయక్, రఘువీరారెడ్డి, మల్లు రవి, కాడియం కావ్య. ఇది ఏపీ బీహార్ బడ్జెట్, కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీల మండిపాటు, తెలంగాణకు అన్యాయం జరిగిందంటున్న గడ్డం వంశీకృష్ణ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అసెంబ్లీ మీడియా పాయింట్లో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు ఒక న్యూస్ చూడొచ్చు. స్మిత వాక్యాలతో దివ్యాంగులు హర్ట్ అయ్యే అవకాశం అయ్యారు అంటున్న మంత్రి సీతక్క. 8 రోజులు అసెంబ్లీ సెషన్స్, మరి ఇంత దుర్మార్గమా అంటూ మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో మిగతా ఎంపీలను కలుపుకుపోయి కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలుపుతారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నదని, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతున్నది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సీఎంతో మాట్లాడుతా తెలంగాణపై కేంద్రం వివక్ష ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదు అంటున్న రేవంత్ రెడ్డి. ఇది సమతుల్య బడ్జెట్ అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని వ్యాఖ్య. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అన్ని వర్గాలకు మేలు చేసేలా సమతుల్య బడ్జెట్ను ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నగరంలో త్వరలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే, హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా మారుస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక నుంచి మన హైదరాబాద్లో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని చెప్తున్నారు.
రుణమాఫీపై ప్రజల్లో సంతోషం, ప్రతిపక్షాలు హైదరాబాద్లో కూర్చొని విమర్శలొద్దు అంటున్న బట్టి, విప్లవాత్మకంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా తెస్తాం అంటున్న ఉప ముఖ్యమంత్రి. లాస్య నందిత మృతి తీరని లోటు అంటూ ఆమె కుటుంబానికి అండగా ఉంటాం అంటూ నివాళులు అర్పిస్తున్నారు. చిత్రంలో లాస్య నందిత మృతికి సంతాపంగా అసెంబ్లీలో మౌనం పాటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ చిత్రంలో చూడొచ్చు. రేపు మేడిగడ్డకు పోతాం, ఎల్లుండి కన్నెపల్లి పంప్ హౌస్ చూస్తాం హరీష్ రావు. లక్షల క్యూసెక్కులు వృధాగా పోతున్నా నీళ్ళెందుకు ఎత్తిపోయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వ స్కామ్లపై అసెంబ్లీలో నిలదీస్తామని వెల్లడి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఒక సమావేశంలో చెప్తున్న న్యూస్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా సిర్నా గ్రామంలో పంట పొలాలను చూసేందుకు ట్రాక్టర్పై వెళుతున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కోటపల్లి మండలం సిర్స కాళేశ్వరం బ్యాక్ వాటర్ పొలాల నీట మునిగిన రైతులతో మాట్లాడుతున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటున్నాం, కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరిస్తాం అంటున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి యొక్క చిత్రం కూడా చూడొచ్చు. ఇప్పుడు సింగరేణి న్యూస్ చూస్తున్నాం. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 30 లక్షల ప్రమాద బీమా అంటున్న సింగరేణి సిఎన్ఎండి ఎన్ బలరాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా వర్తింపు ఎండి బలరాం. కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఫ్రీ యాక్సిడెంటల్లో ఇన్సూరెన్స్ అందిస్తున్నామని సింగరేణి సిఎన్ఎండి ఎన్ బలరాం తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 25,000 మంది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 లక్షల ఉచిత ప్రమాద బీమా అందిస్తున్నామని తెలిపారు. హెచ్డిఎఫ్సి బ్యాంకులో సాలరీ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగికి ఈ ఉచిత బీమా అమలవుతుందని సీఎండి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండి మాట్లాడుతూ ఇప్పటికే సింగరేణి ఎంప్లాయీస్ కు ఎస్బీఐ, యూనియన్ బ్యాంకుల నుంచి 1 కోటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నామని చెప్పారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ద్వారా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 50 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి హాస్పిటల్స్ లో వైద్య సేవలు అందిస్తున్నామని, వారి కుటుంబాలకు అందించే విషయంపై ఈఎస్ఐ హాస్పిటల్ ఆఫీసర్లతో సంప్రదింపులు కూడా చేస్తున్నట్టు చెప్పారు. కొత్తగూడెం, జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టీపీలలో ముందు ఈఎస్ఐ హాస్పిటల్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తప్పనిసరిగా పిఎఫ్, సిఎంపిఎఫ్ పింఛన్ కోసం జీతంలో కొంత రికవరీ చేసి కాంట్రాక్టర్ల ద్వారా అంతే మొత్తాన్ని కలిపి జమ చేయాల్సి ఉంటుందన్నారు. వారికి సంబంధించిన మాస్టర్లను వెబ్సైట్ అప్లికేషన్ ద్వారా నమోదు చేసే ప్రక్రియను ఆగస్టు నెల నుంచి చేపడుతున్నట్టు సీఎండి బలరాం వివరించారు. యాప్ ద్వారా మాస్టర్ల నమోదు ఆధారంగా జీతాలు, పిఎఫ్, సిఎంపిఎఫ్ చెల్లింపులు సక్రమంగా జరిగి వారి ఖాతాల్లో జమ చేసే వీలుంటుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కొత్తగూడెం నుంచి డైరెక్టర్లు డి సత్యనారాయణరావు, ఎన్వికే శ్రీనివాస్, జి వెంకటేశ్వర రెడ్డి, కార్పొరేట్ జీఎంలు, జీఎం కోఆర్డినేషన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రుణమాఫీ చారిత్రాత్మకం, ఆగస్టు 15 కల్లా ప్రక్రియ పూర్తి చేస్తాం అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కమలా హారిస్ కు మెజార్టీ ప్రతినిధుల మద్దతు, 24 గంటల్లో $81 మిలియన్ విరాళాల సేకరణ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు మెజారిటీ ప్రతినిధుల మద్దతు లభించినట్లు యుఎస్ మీడియా సంస్థలు మంగళవారం ప్రకటించాయి. 4,800 మంది ప్రతినిధులున్న డెమోక్రాటిక్ పార్టీ నామినేషన్ గెలవడానికి అవసరమైన 1.976 మంది ప్రతినిధుల నుంచి ఆమెకు మద్దతు పొందినట్టు సిఎన్ఎన్ తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఎన్నికల రేసు నుంచి వైదొలుగుతూ కమలా హారిస్ కు తన పూర్తి మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం విలింగ్టన్ లో బైడెన్ ప్రచార బృందంతో కమలా హారిస్ భేటీయ్యారు. తనకు మద్దతుగా నిలవాలని కోరారు. సాయంత్రం నుంచే కమలా హారిస్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు ఇంకా 106 రోజుల సమయం ఉందని, అప్పటి వరకు తాము కష్టపడి పనిచేస్తామని ఆమె తెలిపారు. అలాగే రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పైన ఆమె
విమర్శలు గుప్పించారు. మాజీ అధ్యక్షుడి కుంభకోణాలు ఇతర అంశాలను లేవనెత్తారు. అలాగే బైడెన్ గురించి మాట్లాడుతూ అతనితో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన సమయం తన జీవితంలో గొప్ప గౌరవం అని పేర్కొంది. ఇదిలా ఉండగా కమలా హారిస్ ప్రెసిడెంట్ గా అభ్యర్థిగా ప్రకటించిన మొదటి రోజే ఆమె ప్రచారం బృందం 24 గంటల్లో $81 మిలియన్ విరాళాలను సేకరించి ఇది ఏ అభ్యర్థికి 24 గంటల్లో సాధ్యం కాని అతిపెద్ద సేకరణ అని పేర్కొంది. దీంట్లో 60% మంది తొలిసారిగా విరాళం ఇచ్చినట్టు ఆమె ప్రచారం బృందం తెలిపింది అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. బీజేపీకి రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్తారు, బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరణం అంటూ మా ఎంపీలు ఉంటే కేంద్ర వైఖరిని వ్యతిరేకించే వాళ్ళం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక వాక్య చూస్తున్నాం. రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష లేదు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష లేదని అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మంగళవారం ఉదయం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సాయంత్రం మీడియాతో ఆమె మాట్లాడారు. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలతో బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు జరపరని, ఇది ప్రభుత్వాన్ని కాపాడుకుని చేసిన ప్రయత్నం ప్రతిపక్షాల విమర్శలను ఆమె కొట్టిపారేశారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్లో మాకే ద్రోహం చేశారా, నీతి ఆయోగ్ మీటింగ్కు రాను అంటున్న సీఎం స్టాలిన్. కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఈ యొక్క న్యూస్ చూడొచ్చు. పిఎం ఆవాస్ యోజన కింద పేదలకు 3 కోట్లు ఇల్లు, గ్రామాల్లో 2 కోట్లు, పట్టణాల్లో 1 కోటి ఇళ్ల నిర్మాణం అంటూ న్యూస్ చూస్తున్నాం. మంచి స్కీమ్ ఒక్కటి కూడా లేదు అంటున్న ఖార్గే చూడొచ్చు. అదేవిధంగా కుర్చీ బచావో బడ్జెట్, బీజేపీ మిత్రపక్షాలు మిత్రులకే మేలు అంటున్న రాహుల్ గాంధీ న్యూస్ చూడొచ్చు. సిబిఐకి 17 కోట్లు తగ్గింపు. దేశంలో ప్రధాన దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు నిధుల కేటాయింపులో కేంద్రం కోత పెట్టింది. 2023-24లో 968.86 కోట్లు అలాట్ చేయగా ఈసారి 951.46 కోట్లతో సరిపెట్టింది. కిందటేడుతో పోలిస్తే సిబిఐకు 1.79% అంటే 17.4 కోట్లు నిధులు తగ్గించింది. కేటాయించిన మొత్తాన్ని సిబిఐకి సంబంధించిన శిక్షణ కేంద్రాల మోడరైజేషన్, టెక్నికల్ ఫోరెన్సిక్ సపోర్ట్ల యూనిట్ల స్థాపన, ల్యాండ్ ఆఫీసుల కొనుగోలు, వివిధ ప్రాజెక్టుల కోసం వినియోగించినట్టు నిర్మలా సీతారామన్ గారు ఒక న్యూస్ కూడా చూడొచ్చు. తగ్గనున్న క్యాన్సర్ మందుల ధరలు అంటూ ఒక న్యూస్. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమానికి అంతంత మాత్రమే, నిరుడితో పోలిస్తే 2.5% మాత్రమే పెంపు. ఆ శాఖకు 26.092 కోట్లు కేటాయింపు. మహిళా వర్క్ ఫోర్స్ను పెంచేందుకు వర్కింగ్ విమెన్ హాస్టల్ ఏర్పాటు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. డిఫెన్స్కు పెద్ద పద్దు, 6.21 లక్షల కోట్లు కేటాయింపు. మొత్తం బడ్జెట్లో 12.9% రక్షణకే. 2023-24 బడ్జెట్ కన్నా 27.940 కోట్లు ఎక్కువ అంటూ న్యూస్ కూడా చూస్తున్నాము. రక్షణ రంగం మరింత పటిష్టం, దేశీయ రక్షణ తయారీ రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశీయ రక్షణ తయారీ రంగాన్ని ప్రోత్సహించి విదేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోవడాన్ని తగ్గిస్తామని ఆమె తెలిపారు. వచ్చే 5 నుంచి 6 ఏళ్లలో రక్షణ ఆయుధాలు తయారీపై 10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు అంటూ ఈ న్యూస్లో మనం చూడొచ్చు. ఢిల్లీ పోలీసులకు 11.180.33 కోట్లు అంటూ ఇంకొక న్యూస్ కూడా చూస్తున్నాం. కేంద్ర బలగాలకు కేటాయింపులు కోట్లలో అంటూ ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. శ్రీశైలానికి 1.5 క్యూసెక్కులు పైనుంచి కొనసాగుతున్న వరద అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రామప్పలో లీకేజీలకు త్వరలోనే రిపేర్లు, టెంపుల్ను పరిశీలించిన కాకతీయ హెరిటేజ్ సభ్యులు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు ఇంకొక పేపర్ సాక్షి చూడొచ్చు. నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం అంటూ ఉపాధి కల్పనకు అగ్రతాంబూలం, వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. వివక్ష కాదు కక్ష, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం, సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. తెలంగాణ అనే పదం పలకడానికే కేంద్రం ఇష్టపడడం లేదు, నిరసన తీర్మాన కేంద్రానికి పంపుతాం, ఇది కుర్చీ బచావో బడ్జెట్, ఏపీ బీహార్ కోసం పెట్టినట్లుంది, నితీష్ నాయుడు డిపెండ్ అలయన్స్ గా ఎన్డీఏ అంటూ
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. దార్శనిక బడ్జెట్ అంటున్న మోడీ. కేంద్ర బడ్జెట్ మరింత వృద్ధికి, మెరుగైన భవిష్యత్తుకు బాటలు పరిచేలా ఉంది. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఈ బడ్జెట్ కీలక పాత్ర పోషించనుంది. వికసిత భారత్ను గట్టి పునాదులు చేయనుంది. యువత, వెనుకబడ్డ వర్గాలు, మహిళలు, ముఖ్యంగా మధ్యతరగతి సంక్షేమంపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టింది అంటున్న మోదీ. నేను గరళ కంఠీరుడిని, బాధను దిగమింగుకుంటున్నా అంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వాక్య చూడొచ్చు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక కవితను ఇరికించారు అంటూ కేసీఆర్. తండ్రిగా బాధపడుతున్న సంయమనంతో మౌనం పాటిస్తున్నా. ఎప్పుడు, ఎక్కడ, ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు. చరిత్రలో బీఆర్ఎస్ది విజయగాథ. అందరం ఇష్టంతో పనిచేద్దాం. రేవంత్ సర్కార్ను హనీమూన్ పీరియడ్గా ముగిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలో పార్టీ అధినేత కేసీఆర్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రేపు ఉభయ సభల్లో వార్షిక బడ్జెట్. ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు. స్పీకర్ అధ్యక్షన బీఎస్సీ సమావేశం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఈ నెల 31 లోపే బడ్జెట్ను ఆమోదం పొందాలి. కేంద్ర బడ్జెట్ చూసుకొని రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదించాలి. అన్ని తెలిసి కూడా హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు డిమాండ్లపై చర్చ జరిగింది. ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యం తెలంగాణకు కూడా ఇవ్వాలి. విలేకరుల సమావేశంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, DT న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జై హింద్.